గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవకతవకలపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. హౌసింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చారు అధికారులు. నిధులు దుర్వినియోగం, దారి మళ్లింపు విషయంలో లెక్కలు తీస్తున్నారు గృహ నిర్మాణ శాఖ అధికారులు. గృహ నిర్మాణ నిధుల్లో కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. కేంద్రం నిధుల్లోనూ అవకతవకలు జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. గృహ నిర్మాణ శాఖలో సుమారు 3,183 కోట్ల రూపాయల వరకు కేంద్రం నిధులు దుర్వినియోగమైనట్లుగా లెక్కగట్టారు. ఇళ్లు నిర్మించకున్నా లెక్కల్లో చూపించి మభ్యపెట్టారంటూ నివేదిక ఇచ్చారు. గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవకతవకలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. హౌసింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చారు అధికారులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ పిఎంఆర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. పిఎంఆర్, నివేదికలో ఏమని మెన్షన్ చేశారు? గత ప్రభుత్వంలో ఏ శాఖల్లో ఎంత మేర అవినీతి జరిగిందన్న అంశానికి సంబంధించి ఇప్పటికే అధికారులు లెక్కలు తీస్తున్నారు. దీంట్లో భాగంగా గృహ నిర్మాణ శాఖలో కూడా భారీ ఎత్తున అవకతవకలు జరిగేటట్లుగా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అధికారులు ఇచ్చినట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. టోటల్ గా ఈ శాఖ పరిధిలో గత 5 ఏళ్ల కాలంలో 3,183 కోట్ల రూపాయల మేర నిధులు దుర్వినియోగం అయ్యి, అది కూడా కేంద్ర నిధులకు సంబంధించిన వ్యవహారం చుట్టూనే ఈ నిధుల దుర్వినియోగం జరిగింది అన్న అంశానికి సంబంధించి కూడా ప్రాథమిక నివేదికలో పొందుపరిచినట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా నిధుల దుర్వినియోగం, దాంతో పాటుగా పక్కదారి పట్టిన నిధులు, అలాగే తప్పుడు లెక్కలు ఏదన్నా చూపించి అక్కడ అవినీతికి ఏదన్నా పాల్పడ్డారన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఈ లెక్కలు తీస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగా అసలు ఇళ్లను నిర్మించకుండానే 1,32,757 మేర ఇళ్లను నిర్మించకుండానే నిర్మించేసినట్లుగా చూపించారు. సో దీనికి సంబంధించిన నిధులు ఈ రూపంలో తీసుకున్న డబ్బులు ఏమయ్యాయన్న అంశానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కేంద్ర స్కీములకు సంబంధించి 1,575 కోట్ల రూపాయల మేర 75 కోట్ల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ అనేది ఇవ్వకపోవడంతో ఇళ్ల నిర్మాణ పథకం గత ప్రభుత్వం పూర్తిగా డోల్ డ్రమ్స్ లోకి నెట్టేసింది, గందరగోళంలోకి నెట్టేసింది అన్న అభిప్రాయాన్ని కూడా ప్రాథమిక నివేదికలో అధికారులు పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. సో ఇదే కాకుండా ఇంకా లోతైన దర్యాప్తు చేస్తే దీని వెనక కారకులు ఎవరు, అధికారుల పాత్ర ఏ మేరకు ఉందన్న అంశానికి సంబంధించి కూడా వెలుగులోకి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా గృహ నిర్మాణ శాఖ నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే ప్రాథమిక నివేదికలో ఈ మేరకు అవినీతి జరిగింది, 3,183 కోట్ల రూపాయల మేర కేంద్ర నిధులు పక్కదారి పట్టాయన్న అంశానికి సంబంధించి ప్రాథమిక నివేదిక అధికారులు ప్రభుత్వానికి అందజేసినట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. అంటే సంబంధిత అధికారులకు సంబంధించి గతంలో ఈ అవకతవకలకు పాల్పడిన వాళ్ళకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి మొదలుకొని, అంటే గృహ నిర్మాణ శాఖ వ్యవహారానికి వచ్చేసరికి క్షేత్రస్థాయిలో ఎంబుక్ లో రికార్డ్ చేయడం మొదలుకొని రాష్ట్ర స్థాయిలో ఇంకెవరన్నా పాత్రదారులు ఎవరన్నా ఉన్నారా, అలాగే పై స్థాయి ఉన్నతాధికారుల హస్తం ఏదన్నా ఉందన్న అంశానికి సంబంధించి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారాన్ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మేరకు మరింత క్లారిటీ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక నోటీసులు జారీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఆల్ రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.